హలో కాక అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేను మీ ఆర్కేపల్లి మాధవ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎందుకంటే నేను మా ఊరు పక్కల గొర్రెల దగ్గరికి వచ్చేసిన అనమాట. ఇక్కడ వచ్చేసి ఈరోజు బాధాకరమైన విశేషం ఏంటంటే ఇక్కడ గొర్రెల పరిస్థితి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసుకుంటే మీరు కూడా చాలా బాధపడతారనమాట. మీరు చూసుకున్నట్లయితే గొర్రెలకి ఎట్లాంటి దారుణమైన పరిస్థితి వచ్చిందో మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ గొర్రెలు ఇంత కష్టంగా ఎట్లా భరిస్తున్నాయి అనేది నాకు కూడా అర్థమవుతలే. కాసేటోని నాకే ఇంత బాధ అయితే చూసే వాళ్ళకి మీకు ఎట్లుంటుందో ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి. మీరు ఇంత కష్టమైన పరిస్థితి ఎట్లా భరిస్తున్నారు అనే ఆలోచన రావచ్చు మీకు. సో ఇక్కడ గుర్రు చూసుకుంటే మేయట్లేదు, ఎందుకంటే నిన్న మొన్న 10 రోజుల నుండి తరచుగా వాన పడుతుంది కాబట్టి ఇక్కడ గొర్రెల పరిస్థితి మాత్రం చాలా దారుణమైంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గొర్రెని చూసుకుంటే కాళ్ళు ఎట్లా కొంటుతున్నాయో చూసుకోండి మీరు. ఇలా 2 కాళ్ళని నేల కొరిగిచ్చి మరీ తింటున్నాయి ఫ్రెండ్స్ గడ్డి. అసలు వాటి పరిస్థితి చెప్పలేం ఫ్రెండ్స్. మొత్తం కుంటిపడి వెనకబడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూసుకున్నట్లయితే ఇంత కష్టమైన పరిస్థితి దారుణంగా ఉన్నాయి వీటికి వచ్చేసి. ఈ పరిస్థితి మన మనుషులకు వస్తేనంటే ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తాం, ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో సర్జరీలు చాలా జరుగుతాయి అన్నమాట. ఈ గొర్రెలకు వచ్చేసి మాత్రం ఎట్లాంటి పరిస్థితి ఉందో మీరు చూసుకున్నట్లయితే ఏ డాక్టర్ రారు, ఏ డాక్టర్ వచ్చినా కానీ ఖాళీ మందులు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. వీటిని బాగు చేసుకునే మాత్రం మా పైన ఉంటుంది బాధ్యత. ఎందుకంటే ఇంత కష్టపడి మేము చేస్తున్నాం కాబట్టి ఈ దారుణము ఇట్లా ఉందన్నమాట. ఈ దారుణాన్ని చూడలేకపోతున్నాం. ఈ దారుణాన్ని ఎట్లా భరించాలా అనేది సో మీకు ఏదైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి, మేము చూస్తాం ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసి షేర్ చేయండి. ఎంత బాధాకరమైన విశేషమో. గొర్రెలు మేత కూడా మేయట్లేదు వానకి. ఈరోజు వెలుదురైందనమాట, వర్షం వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా గొర్రెలు వెనుకబడి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంత దారుణమైన పరిస్థితి రావద్దు అసలు. మనుషులకు అనేది వస్తే మాత్రం ఎన్నో హాస్పిటల్ తిరుగుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ గొర్రెని చిన్న పిల్ల ఫ్రెండ్స్, 6 నెలలు 7 నెలల పిల్ల అంత దారుణంగా భరిస్తుందన్నమాట. అదే మనుషులం అయితే అసలు భరించలేం ఫ్రెండ్స్ ఈ పరిస్థితిని. అది ఎట్లా నడుస్తుంది? 4 కాళ్ళు నొప్పి ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికైతే వచ్చేసి. చిన్న పిల్ల ఫ్రెండ్స్, ఈ గొర్రె పిల్ల 4 కాళ్ళు నొప్పి ఉంది. తిండి కోసం పోతుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మేయపోతే వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే గొర్రెలు మరి దారుణంగా నడవలేకపోతున్నాయి ఫ్రెండ్స్. మీరు చూడండి ప్లీజ్. వాళ్ళని చూసి కొంతవరకు హెల్ప్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పలేకపోతున్నా నేను. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మీకు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి గొర్రెలు వచ్చేసి. ఇక్కడ మేకలకు కూడా అదే పరిస్థితి ఫ్రెండ్స్. చూసుకోండి ఇక్కడ వచ్చేసి మేక పూర్తి కాలు మొత్తానికి పైకి ఎత్తేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇవైతే అసలు నడవలేకపోతున్నాయి ఈ 3. ఇంకా నడవలేని మొత్తం ఇంకాసేపు అయితే మొత్తం వెనకకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత దారుణమైన పరిస్థితి. దీనికి మొత్తానికే కాళ్ళు నొప్పి వచ్చేసి ఇంజక్షన్ వాడినా ఎదుర్కోవట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసి వాన వెలుదురు అయితే కానీ వీటికి పరిస్థితి మారేటట్లుగా కనబడటం లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వచ్చేసి గొర్రెలని చూసుకుంటే మరి దారుణమైన పరిస్థితి ఉంది. సో ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా గొర్రెలు మెయ్యలేకపోతున్నాయి, ఎందుకంటే వాన పడి మొత్తం నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నీళ్ళల్లో తిరిగి కూడా వాటి కాళ్ళు ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరీ చాలా అవసాట్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే. ఇక్కడ వచ్చేసి మీరు ఇంత కష్టమైన పరిస్థితి ఉందంటే చెప్పలేనంత కష్టం ఫ్రెండ్స్. వాటికి నడవడానికి కూడా అతి కష్టంగా నడుస్తున్నాయి ఈ కష్టమైన పరిస్థితులు. అదే మన మనుషులకు కానీ అయితే నడవలేము అసలుకి. ఒక 4 మోయాలన్నమాట. మన హాస్పిటల్కి పోవాలన్నా 2 ఎత్తుకొని పోవాలేమనని అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి మనుషులం కాబట్టి మనం పోతున్నాం. వాటి పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాయి. అవి నోరులేని జీవానికి ఇంత కష్టం అనేది మీరు చూడండి. ఇంకా 4గురికి తెలిసేలా చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఆ గొర్రెలకి ఎందుకు ఇంత దారుణంగా అయిందంటే కాళ్ళకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఆ గొర్రె కాళ్ళకి ఎంత దారుణంగా ఉందో మీరు కూడా చూడండి. ఆ గొర్రె కాలు కుంటడం వల్ల ఎందు ప్రాబ్లం వల్ల కుంటుతుంది అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ గొర్రె పిల్లని చూపిస్తా. 4 కాళ్ళ పైన నడుస్తుంది.
4 కాళ్ళ పైన అంటే 4 కాళ్ళు నొప్పితో నడుస్తుంది ఫ్రెండ్స్. 4 కాళ్ళ పైన అంటే అన్ని 4 కాళ్ళ పైన నడుస్తాయి. కాకపోతే ఈ నొప్పితో ఎట్లా భరించుకొని నడుస్తుందో చూసుకున్నట్లయితే మీరు ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఒక కాలుకి ఇట్లా 2 ఉంటాయి అన్నమాట. ఇక నొప్పి భరించలేకపోతుంది ఫ్రెండ్స్. ఇది వీటి మధ్యలో ఒకసారి మీరు చూడండి, దారుణంగా ఉంది ఫ్రెండ్స్, చూడలేకపోతున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలాగైంది చూడండి, మొత్తం వైట్గా అయిపోయింది, తెల్లగా అయిపోయింది. దానివల్ల ఈ నడవలేకపోతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం వాటర్ గలీజ్ మురికి వల్ల నడవలేకపోతున్నాయి. ఇంకా చూపిస్తా చూడండి, ఇంకా చాలా ఉంది అన్నమాట. ఇంత పరిస్థితుల్లో కూడా ఎట్లనో అలాగా నడిచి వస్తున్నాయి. సో మీరు చూసుకున్నట్లయితే దానికి అట్లుంది కదా, దీనికి ఇంకెంత దారుణంగా ఉందో చూడండి మీరు. మరీ ఇంతగానం దారుణం చూడలేం ఫ్రెండ్స్. మొత్తానికి గలీజ్ అయిపోయింది దీని కాలు మొత్తం వచ్చేసి. చూడండి అస్సలు నొప్పి భరించట్లేదు అనమాట. మొత్తానికి ఇట్లా పట్టుకుంటే మొత్తం లిక్విడ్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం గలీజ్గా ఉంది, మొత్తం చీము అంటాం అది, అట్లాంటిది చాలా దారుణంగా ఫ్రెండ్స్. చీము పట్టేసి మొత్తం చాలా గలీజ్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నడవలేకపోతుంది చూసుకోండి. అదే మనిషిని అయితే మనం ఒక 2 ఎత్తుకొని పోవాల్సింది ఉంటుండే హాస్పిటల్కి. ఇది వచ్చేసి గొర్రె, దీనికి మెడలు కూడా వంకరగా ఉన్నాయి చూసుకోండి. మీరు చూసుకున్నట్లయితే దీని మెడలు కూడా వంకరగా ఉన్నాయి. మరింత దారుణమైన ఒకసారి మీరు ఈ గొర్రెకి చూడండి, దీనికి క్లియర్గా కనబడుతుంది. ఇంకో ఇక్కడ వచ్చేసి ఇంత రచ్చ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అసలు నొప్పి పట్టుకోనియట్లేదు, మరి అంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ దీని కాలు. ఇదిగో చూడండి, చూసుకోండి ఒక్క నిమిషం. ఇదిగో ఇంతగానం రచ్చ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత నొప్పి పెట్టుకొని ఎట్లా నడుస్తాయి ఫ్రెండ్స్ మొత్తం. ఇక చేయి పెడితే మరీ దారుణంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ వీటి కాళ్ళ నొప్పి. సో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ వీటి పరిస్థితి అయితే. మొత్తానికి దారుణంగా ఉంది, ఒక్కోదానికి ఒక్కో రకం ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ గొర్రెకి జలుబు కూడా వచ్చేసిందనమాట. ఈ గొర్రె ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు, ఇది అసలు మూతిని టచ్ కూడా చేయట్లేదు. దీనికి వచ్చేసి మూతి వాపు అంటారు. ఇది వచ్చేసి ఇంత కష్టాలని భరిస్తున్నాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉండవు వాటి పరిస్థితి. మూతిలో కూడా జలుబులు ఉన్నాయి, మొత్తం తినలేకపోతున్నాయి, నడవలేకపోతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఫ్రెండ్స్ గొర్రెలు వచ్చేసి. సో మీరు చూస్తూనే ఉండండి, ఇంకా చూపిస్తూనే ఉంటాయి. 2 గొర్రెల వీడియోలు తీస్తున్నా, 2 షార్ట్లు తీస్తున్నా. ఇక్కడ వచ్చేసి పెద్ద గొర్రెపోతా అనమాట. దానికి కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఆ జబ్బు అంటే ఇట్లాంటిది కాదు. కాకపోతే ముళ్ళు గుచ్చి ఆ ముళ్ళు బయటికి రాలేక దానికి చీమ్ పట్టి ఉంటుంది కదా, అది వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిందనమాట కాలికి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల అన్ని ముళ్ళు తొక్కినందువల్ల వాటికి ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్. ఎన్ని ముళ్ళు తొక్కితే అంత ఇన్ఫెక్షన్. ఇప్పుడు వచ్చేసి ఒక మేకు గుచ్చుకుంటే మనకు సెప్టిక్ ఎలాంటిదో వీటికి కూడా అట్లానే ముళ్ళు వల్ల ప్రాబ్లం వచ్చింది, కానీ ఎట్లాంటి ఇన్ఫెక్షన్ కాదు అది. సో మీరు చూసుకున్నట్లయితే అట్లున్నాయి ఫ్రెండ్స్. గొర్రెలకి అంత పరిస్థితి వచ్చిందంటే వర్షం ఎక్కువ కురవడం వల్ల ఎక్కువ నీళ్ళ మురికిలో తిరుగుతాయి కాబట్టి మొత్తం మనం ఒక 2 రోజులు ఉంటే మనకే కాళ్ళు పగిలిపోతాయి అన్నమాట వాటర్కి. వాటికి 10 రోజుల నుండి ఉన్నాయి. వాటికి ఎంత పరిస్థితి వచ్చిందో, ఎంత ఇన్ఫెక్షన్ అయిందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు గమనించాల్సిందే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తున్నా. సో ఈ వీడియో మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2-3 వీడియోలు తీసి చూపిస్తాం మీకు ఈ రోగాలకి ఎట్లా ఇంజెక్షన్ చేస్తాం. ఏ డాక్టర్ లేకుండా మేమే దగ్గరుండి చూసుకుంటాం. వీటికి మొత్తం మందులు మేమే వేసుకుంటాం, మొత్తం ఇంజెక్షన్ మేమే వేసుకుంటాం. ఒక డాక్టర్ లాగా అన్నీ మేమే చూసుకుంటాం. ఎందుకంటే డాక్టర్ ఇక్కడ దాకా రాడు, ఆయన చూడడు. మొత్తం మందులు ఇస్తే మేమే చేసుకోవాలన్నమాట. ఈ వీటికి ప్రాబ్లం ఇట్లా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏ మందు వేస్తే ప్రాబ్లం మంచిగా అవుతుంది, దీనికి గొర్రెకి ఈ రోగం తక్కువ అయ్యేది అనేది మాకు కొద్దిగా తెలుసు కాబట్టి మేమే తెచ్చి చేసుకుంటాం. ఇంకా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఇంకా చూస్తూనే ఉండండి. వెళ్ళే ముందు చిన్న స్మైల్.